హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్‌కే అఫీషియల్ తెలుగు ఛానల్ 'విక్టర్ విత్ యాష్'. ఈ యొక్క వీడియోలో ఒక స్మాల్ ఇంపార్టెంట్ విషయం అనేది మనము తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు మార్నింగ్ నుంచి నాకు అడుగుతున్న విషయం అండి ఇది. సో, ఈ వీడియోని ఎండ్ వరకు పూర్తిగా చూడండి. మీకు ఒక క్లారిటీ వస్తుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సీ అండి నా సజెషన్ ఏంటి అనంటే నా మెయిన్ సజెషన్ ఇది నా రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరికి. ఎంతవరకున్నా కూడా మీరు ఈ వీడియోని చూసారు అంటే ఒక క్లారిఫికేషన్ వస్తుంది. చాలామంది ఏమైపోయారు అంటే ఈ వీడియోస్ చూడట్లేదు. ఓకేనా? సో, దాదాపుగా ఒక 20% మెంబర్స్ అండి. 80% ఓకే. ఒక 10-20% ఎలా ఉన్నారంటే వీడియోస్ చూడట్లేదు. చూడకుండా డైరెక్ట్‌గా మనకు కాల్స్ చేయడం కానీ, వాట్సాప్‌లో టెక్స్ట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తా ఉన్నారు. ఐ రిక్వెస్ట్ దిస్ ఈస్ మై పర్సనల్ రిక్వెస్ట్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు మ్యాక్స్ టు మ్యాక్స్ వీడియోలో నేను అన్ని కవర్ చేస్తాను. ప్రతి ఒక్కరు మ్యాక్స్ టు మ్యాక్స్ వీడియోని చూడండి. ఎండ్ వరకు క్లియర్‌గా. ఈ వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది. 100% వస్తుందండి. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఈ వీడియోలో కూడా మీకు క్లారిటీ లేదు, మీకు ఈ వీడియోలో లేని క్వెషన్‌లు కూడా ఇంకా ఉన్నాయి కొన్ని అనంటే, అప్పుడు మీరు నాకు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనండి. బట్ ఎండ్ వరకు చూడండి. ఐ రిక్వెస్ట్ అండి. దిస్ ఈస్ మై పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఐయామ్ బ్యాంకింగ్ ఎంప్లాయ్ అండి. ఓకే. సమ్ వర్క్స్ ఉంటాయి. అది మీకు తెలవందేం లేదు. చాలా వర్క్స్ ఉంటాయి. బట్ ఈ మార్నింగ్ టైమ్‌లో నేను ఖాళీ టైమ్ చూసుకొని మీకోసం స్మాల్ అప్డేట్స్ అనేది నేను ఇస్తా ఉన్నాను. ఓకేనా? దిస్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. మీరెవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి. దిస్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్. మీరందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే. సో, మనం టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మన ఛానల్‌ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్క ఫౌండర్‌కి షేర్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని క్లిక్ చేయండి. ఈ లైక్ సింబల్‌ని క్లిక్ చేయడం వల్ల ఈ యొక్క ఆల్గోరిథం యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేస్తుందండి. కంపల్సరీగా లైక్ సింబల్‌ని క్లిక్ చేయండి. డన్? డన్ అండి. సో, మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే ముందుగా నెక్స్ట్ యెస్టర్‌డే ప్రీవియస్‌గా మనకు రిజిస్ట్రేషన్స్ అనేటివి స్టాప్ చేయడం జరిగింది. బట్ ప్రెజెంట్ రిజిస్ట్రేషన్స్ వర్క్ అవుతున్నాయండి. రిజిస్ట్రేషన్స్ 'విక్టరీ విత్ యాష్‌లోకి ఎంట్రీ అనేది ఉంది. ప్రెజెంట్ వర్క్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంట్రీ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఓకేనా? బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి ఇంకా. ప్రీవియస్‌గా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకు కేవైసీ అనేది అయ్యింది. కేవైసీ కూడా చేసుకున్నారు. బట్ ప్రెజెంట్ రిజిస్ట్రేషన్ చేస్తున్న వాళ్ళకు కేవైసీ అవ్వట్లేదండి. డైరెక్ట్‌గా వాళ్ళు వెళ్తా ఉన్నారు. లోపలికి వెళ్తా ఉన్నారు. అంటే ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి జాయిన్ మీద క్లిక్ చేస్తే మెయిల్‌కి కేవైసీ లింక్ వస్తుంది కదండీ! కేవైసీ లింక్ వచ్చిన తర్వాత అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా 'విక్టరీ విత్ యాష్' హోమ్ పేజ్‌కి తీసుకెళ్తుందండి. 'విక్టరీ విత్ యాష్' హోమ్ పేజ్‌కి తీసుకెళ్తుంది. సో, ఇక్కడ కేవైసీ అనేది తీసేశారు. అదొక థర్డ్ పార్టీ అని చెప్పారు కదా! మేబీ సమ్ బగ్స్ ఉండడం వల్ల, సమ్ ఇష్యూస్ ఉండడం వల్ల అంటే ప్రీవియస్‌గా మనం లాస్ట్ వేవ్‌లో చూసాం మనం. చాలా అంటే చాలా లాగ్ అయింది. ప్రాసెస్ లేట్ అయింది. సో, అందుకే ఆ కేవైసీ తీసేశారిప్పుడు. ఓన్లీ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. 'విక్టరీ విత్ యాష్‌లోకి' ఎంట్రీ అవుతున్నాం. మరి కేవైసీ లేకుండా ఎలా సార్ అనంటే, నెక్స్ట్ కేవైసీ అందరికి ఒకేసారి ఇస్తారండి. ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ కేవైసీ అనేది ప్రతి ఒక్కరికి ఇస్తారు. అండ్ ప్రీవియస్‌గా కూడా కేవైసీ కాకుండా డైరెక్ట్‌గా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు లాస్ట్ వేవ్‌లో. ఓకేనా? రిజిస్ట్రేషన్ అయ్యారు. స్పాట్‌గా వాళ్ళది డైరెక్ట్‌గా వెరిఫైడ్ మెంబర్ అని చెప్పేసి చూపిచ్చింది. అలాంటి వాళ్ళు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ వాళ్ళకు కేవైసీ అనేది వస్తుంది. అంటే మొత్తానికి ఎవరైతే కేవైసీ చేయలేదో వాళ్ళకొస్తుందండి. క్లియర్? వీటి గురించి క్లారిటీ. నెక్స్ట్ వచ్చేసి యెస్టర్‌డే ఇంకొకటి మనకు డైరెక్ట్‌గా ఒక న్యూస్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. పాపప్ లాగా. ఎక్కడ? 'విక్టరీ విత్ యాష్' వెబ్‌సైట్‌లో. ఇప్పుడు మనకు ఓఈఎస్‌లో పాపప్స్ రావట్లేదండి. ఓకేనా? సో, 'విక్టరీ విత్ యాష్' ఏమైనా అప్డేట్స్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏదైనా ఉంది అనంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క వెబ్‌సైట్‌లోనే ఇస్తున్నారండి. ఈ వెబ్‌సైట్‌లోనే మనం చూసుకోవాలి. యెస్టర్‌డే కూడా డేటు, టైము, ఇయర్ అని జెప్పేసి మనకొక స్మాల్ అప్డేట్ ఇచ్చారు. ఈ వేవ్ వరకు మనకు 34,000 మంది రీచ్ అయ్యారన్నట్టు. ఈ వేవ్ వరకు 34,000 మెంబర్స్ రీచ్ అయ్యారన్నట్టు. ఏంటండి 34,000 మందేనా? అని అవాక్ అవుతా ఉంటారు చాలామంది. షాక్ అవుతా ఉంటారు. అందులో నేనొకనండి. షాక్ అయిన వ్యక్తుల్లో నేనొకడిని. బట్ ప్రాసెస్ అనేది మనం పర్ఫెక్ట్‌గా చేస్తూ ఉన్నారండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇప్పుడు 34,000 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 34,000 మెంబర్స్ 10 మందికి లింక్ షేర్ చేస్తే అది లక్షల్లో ఎళ్తుందండి. త్వరగానే రీచ్ అవుతాం. ఇంకొక 10 డేస్ అవ్వచ్చేమో మేబీ. ఓకేనా?
సో వన్స్ ఈ యొక్క అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రాసెస్ అయిపోయాక నెక్స్ట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతాం. దీని గురించి ఒక క్లారిటీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అనంటే, చాలామంది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత లింక్స్ అనేది మనకు వేరే వాళ్ళకి పంపించుకోవడానికి 3 లింక్స్ ఉన్నాయక్కడ. ల్యాండింగ్ 1, ల్యాండింగ్ 2, డైరెక్ట్ లింక్ అన్నట్టు ఒక ఆప్షన్స్ వస్తాయి. ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. మీరు నా సజెషన్ ఏంటి అనంటే, ఈ 3 ఆప్షన్స్ క్లిక్ చేయకుండా కింద వాట్సాప్, కాపీ లింక్, ఇన్‌స్టాగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆప్షన్స్ ఉంటాయి. మీరు వాట్సాప్ క్లిక్ చేయాలనుకుంటే వాట్సాప్ క్లిక్ చేసి డైరెక్ట్‌గా మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళకి డైరెక్ట్‌గా పంపించేయండి. అంటే ఆటోమేటిక్‌గా లింక్ కాపీ అయి ఉంటుందక్కడ. ఓకేనా. మీకు కన్‌ఫ్యూజన్ ఉండదనమాట. ఆటోమేటిక్ కంపెనీ వాళ్ళే లింక్ కాపీ చేసి డైరెక్ట్‌గా వాట్సాప్‌లో సెండ్ చేసుకో అని చెప్పినట్టు మనకు ఇస్తా ఉన్నారు కాబట్టి అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ కింద కాపీ లింక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా! ఆ కాపీ లింక్ అనే ఒక ఆప్షన్‌ని కూడా ఫాలో అవ్వండి. అదొక ప్లస్ పాయింట్ ఉంటుందండి. ఆ 3 లింక్స్ కాపీ చేసుకోకుండా ఇది చేయండి. ఈ పని చేయండి కొంచెం బెటర్ ఉంటుంది. క్లియర్ అండి? నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు అఫిలియేట్స్ గురించి అడుగుతా ఉన్నారండి ఇంకా. ఈ అఫిలియేట్స్ ప్రాబ్లమ్స్ ఏంటి అనండి, మరి అఫిలియేట్స్ కూడా అమౌంట్ పే చేశారు వాళ్ళకి పంపించాలా? లేకుంటే ఫ్రీ అఫిలియేట్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకి పంపించాలా అని అడుగుతున్నారు. సీ అండి, ప్రతి ఒక్క అఫిలియేట్స్ కూడా పంపించండి. అఫిలియేట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ షేర్ చేయండి. ఫస్టు మీ తోటి ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళందరికీ షేర్ చేసిన తర్వాత ఇంకా అఫిలియేట్స్ ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళకి కూడా షేర్ చేయండి. మనీ పే చేసిన వాళ్ళకైనా కూడా, పే చేయని వాళ్ళకైనా గానీ ఆన్ ప్యాసివ్‌లో ఎంట్రీ అయిన ప్రతి ఒక్కరికి కూడా చేయండి. ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి అప్పుడు తర్వాత అందరిది కంప్లీట్ అయిపోయాక అప్పుడు నెక్స్ట్ బయట వాళ్ళకి కూడా చేసుకోవచ్చు. అంటే బయట వాళ్ళకి ప్రెజెంట్ అయితే అవుతుందండి. ఒక వ్యక్తిది నా అండర్‌లో ట్రై చేసి చూసాను. బయట వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది. ప్రాబ్లమ్ లేదు. బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఏంటి అనంటే లింక్స్ అనేది వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరికి త్వరగా ఫౌండర్స్‌ని కంప్లీట్ చేసుకుంటే బెటర్ అండి ఇది. ఓకేనా. మనకే లాగ్ ఉండదనమాట. టైమ్ వేస్ట్ ప్రాసెస్ ఎక్కువ ఉండదనమాట. ఓకేనండి. సో, ఇదొక క్లారిటీ మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అని జెప్పేసి ఒకటి ఆప్షన్ ఇచ్చాము. బట్ ఈ వీడియోలో నేను కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి చెప్పను. నెక్స్ట్ వీడియోలో నేను కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి క్లియర్‌గా చెప్తానండి. ఓకేనా. దాని గురించి నేను పర్సనల్‌గా క్లియర్‌గా మీతో మాట్లాడతాను. సో, విచ్ మీన్స్ లైక్ అన్నీ క్లారిటీగా తీసుకొని కోడ్ ఆఫ్ కండక్ట్‌లో ఏమైతే ఉంటుందో అదంతా మీకు క్లియర్‌గా చదివి వినిపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో. ఓకేనా. సో, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి లైక్ నాకు లింక్స్ కావాలని చెప్పేసి వాట్సాప్‌లో మెసేజ్ చేస్తా ఉన్నారు కదా! సో, ఈ మెసేజెస్ ఏదైతే ఉంటుందో చూడండి, నేనేం చెప్తా ఉన్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నా అండర్‌లోనే జాయిన్ అవ్వండని నేనెప్పుడు కూడా ఫోర్స్ చేయలేదండి. ప్రీవియస్ వీడియోస్‌లో కూడా నేను ఎక్కడ చెప్పలేదు. మన గ్రూప్‌లో కూడా ఎక్కడ చెప్పలేదండి. ఓకేనా. సో, ఇంకా మీరు మన గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. ఓకేనా. మీకో క్లారిటీ ఉంటుందనమాట. నేను గ్రూప్‌లో అన్ని వాయిసెస్ పెడతా ఉంటాను పర్సనల్‌గా. మీకో క్లారిటీ ఉంటుంది. ఓకేనా. సో, ఇక్కడేంటి అనంటే లింక్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకొక మెసేజ్ చేస్తా ఉన్నారు అనంటే మీరు సింగిల్ ఫౌండరా? లేకుంటే మీ అండర్‌లో టీమ్ ఉందా? ఒక క్లారిటీ ఇవ్వండి. ఓకేనా. మీరు సింగిల్ ఫౌండరా? లేకుంటే మీ అండర్‌లో టీమ్ ఉందా? ఇది నాకొక క్లారిటీ ఇవ్వండి. ఈ క్లారిటీ లేకుండా మీరు నార్మల్‌గా ఐ వాంట్ లింక్, సెండ్ మీ యువర్ లింక్ సార్ అని మెసేజ్ చేశారనుకోండి, నేను మళ్ళీ మీకు ఒక క్వెషన్ టైప్ చేయాల్సొస్తది. అక్కడ నాకు టైం కొంచెం ఎక్కువవుతుందండి. ఆ! మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు, ఒక టెక్స్ట్ చేస్తే ఏమవుతుందని మీరు అనుకోవచ్చండి. ప్రాబ్లమ్ లేదు. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను. ప్రాబ్లమ్ లేదు. బట్ వాట్ ఐ యామ్ సేయింగ్ ఎంతవరకున్నా కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ వీడియోస్ చూసి ప్రాబ్లమ్స్ అన్నీ మీకున్న క్వెషన్స్ తెలుసుకుంటారనే ఈ యొక్క ఛానెల్ పెట్టడం జరిగిందండి. ఇప్పుడు దాదాపుగా మన దాంట్లో 3000 ప్లస్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారండి. ఓకేనా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను ఆన్సర్ చేయాలి కాల్‌లో, వాట్సాప్‌లో అంటే ఇంపాసిబుల్ అది. దట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఓకే. సో, వాట్ ఐ యామ్ సేయింగ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూసి ముందుకెళ్ళండి. సో, ఆ లింక్ కావాలనుకున్న వ్యక్తులు మీ దగ్గర సింగిల్ ఫౌండరా? లేకుంటే మీ దగ్గర టీమ్ ఉందా? నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. టీమ్ ఉంటే ఎంత టీమ్ ఉంది? ఎంతమందికి నా లింక్‌ని షేర్ చేయొచ్చు? అంటే షేర్ చేస్తాను సార్. నా అండర్‌లో ఒక 50 టీమ్ ఉందండి. ఓకే. 50 మెంబర్స్‌కి నేను షేర్ చేయాలి ఈ లింక్‌ని. అంటే విచ్ మీన్స్ 10 మెంబర్స్‌కే షేర్ చేస్తారు. బట్ అలా పాస్ చేసుకుంటూ వెళ్తారండి. బట్ నా అండర్‌లో ఇంత టీమ్ ఉందని ఒక క్లారిటీ నాకివ్వండి. దాన్ని బేస్ చేసుకొని మీకు ఇమ్మీడియేట్‌గా లింక్ అనేది పంపిస్తాను. నాకో క్లారిటీ ఉంటుందనమాట. క్లియర్ అండి? సో, దీని గురించి మీకొక క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్‌ని చూసి మాత్రమే ఫాలో అవ్వండి ప్రతీది కూడా. సో, ఇఫ్ ఇన్ కేస్ దీంట్లో ఏదన్నా మీకు ఇంకా క్లారిటీగా అర్థం కాకపోతే అప్పుడు కామెంట్‌లో మెసేజెస్ చేయండి. ఈ కామెంట్‌లో మెసేజ్ చేస్తే నేను కంపల్సరీగా కామెంట్‌లో చూసి మీకు రిప్లై ఇస్తున్నాను.
మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. లాస్ట్ గత 2 వీడియోస్ నుంచి, గత ఫస్ట్ వీడియో నుంచి అయినా గానీ, నేను ప్రతి ఒక్కరికి కామెంట్‌లో రిప్లై ఇస్తున్నాను. ఈ కామెంట్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా అండి? సో, అక్కడ నేను మీ ప్రాబ్లమ్స్‌కి, మీకున్న క్వెషన్స్‌కి, మీకున్న క్వైరీస్‌కి ఏదైతే నేను సొల్యూషన్స్ ఇస్తాను. క్లియర్? అండ్ ఇంకా మన ఛానల్‌లో యెస్టర్‌డే ఒక వీడియో చేయడం జరిగింది కదా! ఆ వీడియో ఎవరైతే చూడలేదో ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూడండి. నేను ఇక్కడ పైన థంబ్‌నెయిల్ ఇస్తాను. ఆ వీడియో క్లియర్‌గా చూడండి. మీకు క్లారిటీ ఉంటుంది. క్లియర్? థాంక్ యూ అండి. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఇంతే ఉంది. ఓకేనా? సో, ఇంకా మీరు మన ఛానల్‌ని చూస్తూ, మన వీడియోని చూస్తూ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటి ఫౌండర్స్‌కి, మీ తోటి ఫ్రెండ్స్‌కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేయడం వల్ల లైక్ ఈ యొక్క ఛానల్ ఇంకా మనం ముందుకు తీసుకెళ్తాం. ఇలాంటి అప్డేట్స్ మీకు ఇంకా కొత్త అప్డేట్స్ ఇవ్వడానికి కూడా నాకు కూడా బూస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.